నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. దళిత బస్తీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 3 ఎకరాల భూమి విషయంలో తలెత్తిన వివాదం ఓ మహిళ దారుణ హత్యకు కారణమైంది. అందరూ చూస్తుండగానే నిందితులు 3 మోటార్ సైకిల్పై వచ్చి కత్తితో కర్కశంగా మహిళపై దాడి చేసి హతమార్చి అక్కడి నుంచి పరారయ్యారు. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణా చేయడం లేదంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధాన్యం కాల్చివేసి నిరసన తెలిపారు. జిల్లాలో మరో చోట చేగుంట మండలం ముక్కారాజ్పేటలో అన్నదాతలు రోడ్డెక్కారు. కొనుగోలు చేసిన ధాన్యం తరలించడం లేదని ఆందోళన చేయడంతో లారీలు రాక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా కేంద్రంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించడం, అందులో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, వాలంటీర్లు సేవలు వెలకట్టలేనివి అని, వాలంటీర్లు సంక్షేమ సేవకులని రాష్ట్ర పర్యాటక యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. 100 మంది చంద్రబాబులు, 1000 మంది పవన్ కళ్యాణ్లు అడ్డుపడిన రాజధానిలో పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇచ్చి తీరుతామని రాష్ట్ర జనవరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టులు పేద ప్రజలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో చంద్రబాబు నాయుడికి కడుపు మండుతోందన్నారు. భయంతో వృద్ధ దంపతుల ఆత్మహత్య ఘటన మదనపల్లిలో చోటు చేసుకుంది. డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మురుసువాని బుర్జుకు చెందిన నరసింహులు తమ్ముడు అప్పుల వద్ద డబ్బు తీసుకుని ఆస్తి రానివ్వకుండా 2 ఏళ్లుగా కాలయాపన చేశాడని, అప్పుల ఫిర్యాదుతో తమ్మల్లపల్లి పోలీసులు ఫోన్ చేసి సమస్య పరిష్కరించుకోవాలని కోరారని, బెదిరించలేదని స్పష్టం చేశారు. పార్వతీపురం, మన్యం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భయంకరమైన ఈదురుగాలుల కారణంగా పార్వతీపురంలో ఉన్న 2 రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రికల్ లైన్లపై చెట్టు కొమ్మలు తెగిపడడంతో పట్టాలపై వైర్లు తెగిపడ్డాయి. వైర్లు తెగిన కారణంగా 2 వైపులా కొన్ని గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అప్రకటిత కరెంటు కోతలకు నిరసనగా ఎమ్మెల్యే నిమ్మలకల నామనాయుడు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద లాంతరుతో నిద్ర చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ గత చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో కరెంటు కోతలు, విద్యుత్ ఛార్జీలు భారం లేదన్నారు. కృష్ణా జిల్లా ఏకొండూరు మండలం ఖమ్మంపాటు గ్రామంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై నిలిచి ఉన్న ప్రయాణికులకు వేగంగా వచ్చిన షిఫ్ట్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులను అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవలకు విజయవాడకు సిఫారసు చేశారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. పార్టీలో అక్కడక్కడ కొన్ని కొండెంగులు, చీడబురుగులు ఉన్నాయని, వాటి కాళ్ళు చేతులు విరిచేస్తానని సీఎం చెప్పారని అన్నారు. విశాఖ గాజువాకలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు ఎమ్మెల్సీ ద్వారపు రామారావు పాల్గొని ఉత్సవాల్లో భాగంగా జరుగుతున్న క్రీడలను ప్రారంభించారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. గత డిసెంబర్ నుండి రాష్ట్రానికి ఇదేమీ కర్మ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు అడుగు తెలుసుకున్నామని, ప్రధానంగా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని ప్రజలు అభిప్రాయం తెలియజేశారని గూడూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాలంటీర్లు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను ఇచ్చే కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం 3వసారి శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగా విశాఖ జిల్లాలో గ్రామ, వార్డు వాలంటీర్లకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అవార్డులను అందించి వారి సేవలను అభినందించారు. పర్యావరణ పరిరక్షణయే ధ్యేయంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు నరసాపురం పట్టణ ప్రజలకు, వ్యాపారస్తులకు సూచించారు. పట్టణంలోని అన్ని షాపులు మరియు హోటల్స్లను ఆయన తనిఖీ చేశారు. నెల్లూరు జిల్లా రాపూరు సిద్ధవరం గ్రామం వద్ద తెలుగు గంగ కాలువలో వాసు అనే 12 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి కాలు జారి కాలువలో పడిపోయాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బాలుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిరుపేదల సొంతింటి కలను నిజం చేసి చూపించిన మహోన్నత వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని, పేద ప్రజలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తే చూసి ఓర్వలేక నారా చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి నరవా ఇంజనీరింగ్ కాలేజీ వెనుక గుంతల చెరువులోకి దిగి 2 విద్యార్థులు గల్లంతయ్యారు. మల్లా రాజేష్, బండారు, నిఖిల్లను విశాఖ పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన విద్యార్థులుగా గుర్తించారు.
పెందుర్తి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.